హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎవరు విధ్వంసకారి, ఎవరు విజనరీ? ఇది చాలా చాలా టఫ్ క్వశ్చన్. ఎందుకంటే నేను విజనరీ అని చెప్పుకున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి విజనరీ కాదంటే ఆయన పాపం ఒప్పుకోడేమో నాకు తెలిసి. కాకపోతే విధ్వంసకారి అంటే మాత్రం ఒప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ ఎంత సుందరమైన నగరము, బీచ్, ఆ ప్రదేశాలు, ఆ లైఫ్ స్టైల్ ఎంతో బాగుంటుంది వైజాగ్. ఆ వైజాగ్ లో మనం గమనించినట్లయితే ఋషికొండ బీచ్ అని ఒకటి ఉంటది. ఋషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య కోసం కట్టాడు. ఋషికొండ ప్యాలెస్ ఆయన సొంతది అని సొల్లు కబుర్లు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని వాడుకుంటుంది కదా. ఆ ఋషికొండ దగ్గర ఉన్నటువంటిదే ఋషికొండ బీచ్ అనమాట. ఈ ఋషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఉండేది. అంటే పర్యాటకులు పూర్తి స్థాయిలో ఆనందించడానికి తగినటువంటి బీచ్ అంటూ ఆ బీచ్కి ఒక గుర్తింపు ఉండేది. ఆ బ్లూ ఫ్లాగ్స్ ఉంటే ఆ బీచ్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్టే. టోటల్ ఇండియా మొత్తంలో ఉన్నటువంటి బ్లూ ఫ్లాగ్ ఉన్న ఏకైక బీచ్ ఋషికొండ బీచ్. ఇప్పుడు ఏం జరిగింది? ఆ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ని తీసేశారు. ఎందుకంట? గత 9 నెలలుగా ఆ బీచ్ నిర్వహణలో భారీ లోపాలు జరుగుతూ ఉన్నాయి. విచ్చలవిడిగా ఊర కుక్కలు ఋషికొండ ప్యాలెస్కి, ఋషికొండ బీచ్కి వస్తూ ఉన్నాయంట. ఆ ఊర కుక్కల వల్ల యాత్రికులకి ఇబ్బంది కలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వసతులు ఏవైతే టాయిలెట్స్ ఉన్నాయో, అదేవిధంగా మంచినీటి సౌకర్యాలు ఉన్నాయో, అదేవిధంగా టూరిజం సంబంధించినటువంటి అక్కడక్కడ ఆనవాళ్ళు మంచిగా ఉన్నాయో అవన్నీ మెయింటైన్ చేయలేక పాడుపడిపోయి చాలా దారుణంగా తయారయ్యాయంట గత 9 నెలలుగా. సో ఈ 9 నెలల గవర్నమెంట్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఋషికొండ బీచ్ ని పట్టించుకోవడం మానేసి ఋషికొండ ప్యాలెస్ ని మాత్రమే ఆయన సొంత పనులకు వాడుకుంటూ ఉన్నారంటూ బయట వార్తలు వస్తున్న క్రమంలో ఎవరో ఋషికొండ బీచ్ కి వచ్చినటువంటి పర్యాటకులు ఫోటోలు తీసి దీనికి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఎందుకు ఇచ్చారు స్వామి, ఇది పెద్ద చెత్తలా ఉంది, ఒకసారి చూడండి అంటూ ఆ ఫోటోస్ సంబంధిత సంస్థకు పంపించడం జరిగింది. ఎవరైతే బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఇస్తారో ఆ సంస్థ. ఈ గుర్తింపుని ఎవరిస్తారు? డెన్మార్క్ కు చెందినటువంటి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు ఈ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ బీచ్లకి. ఈ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ని తీసేశారు. అసలు బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఋషికొండ బీచ్ కి ఎప్పుడు వచ్చింది తెలుసా? 2020లో 2021, 22, 23, 24 వరకు ఈ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ కంటిన్యూ చేసిన జగన్మోహన్ రెడ్డి విజనరీయా, ముందు చూపున్న వ్యక్తి, గొప్పగా పరిపాలించినట్ల అన్ని వసతులు సరిగా చూసుకుంటూ అన్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ ఆ బీచ్ ని బ్లూ ఫ్లాగ్ స్టేటస్ కాపాడుకుంటూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో దాన్ని గాలి కొదిలేసి ఆ స్టేటస్ ని తీసేలా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరీయా, లేదంటే విధ్వంసకారుడు? డబ్బులు మరి బీచ్ ని విధ్వంసం చేశారు కదా, దానికి ఉన్న బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ని తీసేశారు కదా, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విధ్వంసకారి అని చెప్పుకోవచ్చు కదా మనం. ఏమంటారు? మళ్ళీ దీనికి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఇలా జరిగింది, కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పే ఇది కూడా అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. సో కాల్డ్ ఎల్లో మీడియా వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి. కానీ వాస్తవాన్ని మనం గమనించినట్లయితే 5 సంవత్సరాలు బ్లూ ఫ్లాగ్ స్టేటస్ కలిగినటువంటి ఋషికొండ బీచ్ 9-10 నెలల్లో ఆ స్టేటస్ కోల్పోవడానికి మాత్రం వన్ అండ్ ఓన్లీ రీజన్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన గవర్నెన్స్, ఆయన విధ్వంసాలు, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ కామెంట్స్ తెలియజేయండి. ఐఎమ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.